ఏ రంగంలో ఉన్నా, ఏ చదువైనా, ఏ ఉద్యోగమైనా, ఏ సేవ అయినా ఏముంటాయి? రాగద్వేషాలు, అసూయలు ఇవన్నీ నాట్యం చేస్తూ ఉంటాయి. వాటితో నాకు పని లేదు, నాకు వేదముతో పని, గురువుతో పని, కర్మ అనుష్ఠానంతో పని అన్నటువంటి నిర్మలమైనటువంటి అంతఃకరణ వాడికి ఉండాలి. మొదటిది సదాచారము, రెండవది పవిత్రత. అరిషడ్వర్గాలకు, మోహానికి, రాగద్వేషాలకు, ప్రకృతి గుణాలకు నీవు గురి కాకుండా ఉండడం. ఇక మూడవది నిగ్రహము. ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము. ఎంతసేపు నువ్వు నోరును బంధించడం కాదు, వాక్కును బంధించడం కాదు, మనసును బంధించాలి, మనసును నిగ్రహించాలి. సదాచారం దేనికోసం? పవిత్రత కోసం. పవిత్రత దేనికోసం? నిగ్రహం కోసం. ఫైనల్గా ఎక్కడికి వస్తున్నాడు? నిగ్రహానికి వస్తూ ఉన్నాడు, మనోనిగ్రహానికి. మనసు నిగ్రహించబడితే జరిగేది ఏమిటిది? సమాధి స్థితి. అంటే ఏమిటిది? ఆత్మసాక్షాత్కారము.